దద్దోజనం కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 4 టేబుల్ స్పూన్ల నెయ్యి, 2 కట్ చేసిన ఎండుమిర్చి, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 5 మిరియాలు, 2 తరిగిన పచ్చిమిర్చి వేసుకోండి. ఘాటు మొత్తం పచ్చిమిర్చిలో నుంచే రావాలి కాబట్టి మీరు తినే ఘాటుని బట్టి వేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకు వేసి లో ఫ్లేమ్లో ఫ్రై చేయండి. తాలింపు ఇలా దోరగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు ఉడికించిన అన్నంని వేసుకోండి. అన్నంని మరీ పొడి పొడిగా ఉడికించాల్సిన అవసరం లేదు. మీరు డైలీ ఏ విధంగా అన్నంని ఉడికించి తీసుకుంటారో ఆ విధంగా ఉడికిస్తే సరిపోతుంది. తర్వాత ఇదంతా బాగా కలిసేటట్లు కలిపి వెంటనే ఫ్లేమ్ని ఆఫ్ చేయండి. తర్వాత ఈ తాలింపు మొత్తం పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులోకి 2 కప్పుల ఫ్రెష్ పెరుగు తీసుకోండి. అంటే తియ్యటి పెరుగు వేసుకోండి. 1 కప్పు ఉడికించిన అన్నంకి 2 కప్పుల పెరుగు అయితే కరెక్ట్గా సరిపోతుంది. అలాగే మీ రుచికి తగ్గట్టు ఉప్పుని కూడా వేసి బాగా కలపండి. సో ఫైనల్గా మీకు నచ్చితే దానిమ్మ గింజలు వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ వేయలేదు. ఫైనలీ దద్దోజనం రెడీ.